దేశాలు ఇటు వారి యొక్క ఆర్థిక మూలాలపై దాడులు చేసుకుంటున్నారు. ఇప్పుడు చమురు వైపు యుద్ధం తెలియనట్లుగానే ప్రధానంగా అర్థమవుతోంది. ఇరాన్ లోని కర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ఆ దాడిలో ఇరాన్ లోని కర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలు దాదాపు ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఆయిల్ సెంటర్లను టార్గెట్ చేస్తామంటూ కూడా ఆ బెదిరింపులు వస్తున్నాయి. ఇరాన్ ఆయిల్ బలం అడ్డుకునేలా ట్రంప్ వ్యూహం పన్నుతున్నారు. హర్ముజ్ చుట్టూ యుద్ధ విమానాల మోహరింపు అయితే జరుగుతోంది. అమెరికాపై ఒత్తిడికి పెరిగేలా ఇరాన్ కూడా ఎత్తుగడలు వేస్తోంది. ఇక చమురు రవాణాను అడ్డుకుని అమెరికాను పైన ఒత్తిడి పెరిగితే యుద్ధానికి ముగింపు పలుకుతుందనేది కూడా ఇరాన్ ప్లాన్ వస్తుంది. ఇక హర్మూర్ లో చమురు రవాణాకు మరిన్ని అడ్డంకులు ఏర్పడే విధంగా కూడా ప్రజెంట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆ దేశంలో అమెరికా మొత్తం హర్ముజ్ జలసంధి చుట్టూ సైనిక బలగాలను మోహరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ టార్గెట్ గా చేసుకుని దాడులు చేయాలని కూడా ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగా ముందు ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని భావించిన అమెరికా ఈ ఇరాన్ కు సంబంధించిన అత్యంత ఆదాయ వనరు అనేది కూడా కర్గ్ ద్వీపం నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అక్కడ చమురు నిల్వలు ఎక్కువ ఉంటాయి. ముందు అక్కడ ఉన్న సైనిక స్థావరాలపై దాడులు చేయడం ద్వారా తర్వాత కర్గు ద్వీపంలో ఉన్న చమురుపై దాడి చేయొచ్చు. దాని ద్వారా ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇరాన్ అని భావించిన అమెరికా అక్కడ దాడులు చేస్తోంది. దానిలో భాగంగానే అంటే ఈ ప్రధానంగా ఆ దేశంలోని సైనిక ఇతర లక్ష్యాలపై ఇజ్రాయెల్ అలాగే అమెరికా విరుచుకుపడుతున్నాయి. ఇక దిగి రాకుంటే చమురు కేంద్రాలే లక్ష్యం అంటూ కూడా ఆ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాక్ లోని అతిపెద్ద అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకార దాడులనేవి జరుగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పై దాడులు చేస్తుంది. ఇక ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపైన క్షిపణులు బాంబుల వర్షంతో ఇరాన్ విరుచుకుపడుతుంది. యుఏఈలో పోర్టు నగరాలపై దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు హర్మూజ్ కు పలు దేశాల యుద్ధ నౌకలు వస్తాయని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇక అదే జరిగితే వారి భూభాగాల్లోకి చొరబడతామని ఇరాన్ కూడా హెచ్చరిస్తుంది. ఒకవేళ హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ నౌకలను మోహరిస్తే గనక మొత్తం ఇటు వారి భూభాగాల్లోకి మేము చొరబడతామనేది కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ తమ బందీగా చేసుకోవాలని కూడా ప్రధానంగా చూస్తున్నారు. దానిలో భాగంగానే అంటే కొన్ని కీలక వ్యూహాత్మక నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ప్రెసిడెంట్ ఇరాన్ చమురు బలాన్ని అడ్డుకునే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దేశం అంటే దీన్ని చమురు బలాన్ని అడ్డుకుంటే కనుక ఆ దేశం దిగు వస్తుంది అనేది కూడా అమెరికా వ్యూహంగా కనిపిస్తుంది. అదే చమురు రవాణాను పూర్తిగా అడ్డుకుంటే ప్రపంచంపై ఒత్తిడి పెరిగి అగ్రరాజ్యం యుద్ధానికి ముగింపు పలుకుతుందని కూడా ఇరాన్ అనుకుంటుంది. ఇక శుక్రవారం శనివారంలో రెండింటి వ్యూహాలు ఈ దిశగానే కొనసాగాయి. నిన్న మొన్న కూడా రెండు దేశాలు కూడా ఈ దిశగా వ్యూహాలు పడినాయి. దానిలో భాగంగానే కర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తుంది. ఇరాన్ ఓటమిని అంగీకరించుకుంటే అక్కడి చమురు క్షేత్రాలను వాటిపై దాడి చేస్తామనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇటు హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను ఇరాన్ మరిన్ని అడ్డంకులు సృష్టిస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి పలు దేశాలు యుద్ధ నౌకలను పంపుతామంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ కు. అయితే ప్రధానంగా ఇప్పుడు హర్మూజ్ జలసంధి వద్ద అమెరికాకు సంబంధించిన సైనికులను యుద్ధ నౌకలను కూడా అక్కడికి మోహరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మోహరించడం ద్వారా ఈ హర్మూజ్ జలసంధిని తమ అధీనంలోకి తీసుకుని ఇరాన్ దాడులను అడ్డుకోవాలనేది కూడా ప్రధానంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ హర్మూజ్ జలసంధికి ప్రధానంగా ఈ యుద్ధ నౌకలను మోహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అమెరికా దాడుల వల్ల కర్గ్ లోని చమురు క్షేత్రాలకు ఎటువంటి నష్టం జరగలేదనేది ఇరాన్ చెందిన ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఈ దాడుల వల్ల 15 చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయనేది కూడా ప్రధానంగా తెలియజేశారు. అదే ఇక ఇప్పటి వరకు ఈ ప్రతి దాడుల వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందనేది ఒకసారి చూస్తే కనుక ఇరాన్ లోని 15,000 లక్ష్యాలపై కూడా దాడులు చేశామనేది అమెరికా ఇజ్రాయెల్ వెల్లడించాయి. అంటే రోజుకు 1000 చొప్పున అంటే 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ఇవాళ 15వ తేదీ అంటే 16వ రోజుకు యుద్ధం చేరుకుంది. అంటే రోజుకు 1000 ప్లేసెస్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దాడులు చేస్తూ కూడా 15,000 ప్రాంతాలను లక్ష్యాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసే నేపథ్యంలో ఇటు ఇరాన్ ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. మరోవైపు ఈ దాడులకు సంబంధించి అమెరికా రక్షణ శాఖ మంత్రి
పిట్స్ హెగ్సేత్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 52 సాంస్కృతిక కేంద్రాలు ధ్వంసమయ్యాయంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసింది. ఇక లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోందంటూ కూడా తెలియజేశారు. ఇక ఇప్పటిదాకా ఆ దేశంపై జరిగిన దాడుల్లో 800 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 8,50,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఇజ్రాయెల్ దాడిలో మొత్తం 26 మంది వైద్య సిబ్బంది కూడా మరణించారు. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక శుక్రవారం రాత్రి లెబనాన్ లోని బూచ్ కలాయాలోని ఆరోగ్య కేంద్రంపై వైమానిక దాడి జరిగినట్లు కూడా స్థానికంగా ఉన్న అధికారులు తెలియజేశారు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ దాడులు ప్రతిదాడుల వల్ల సాధారణ ప్రజలు చనిపోవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న మరొకటి ఈ చమురు అనేది హార్మోజ్ జలసంధి నుంచి ఇది ఒక ప్రపంచ జీవనాడిగా కూడా దీన్ని అంటే చమురుకు జీవనాడిగా హార్మోజ్ జలసంధిని పిలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ రాకపోకలకు అనేది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల మీద ఈ క్రూడ్ ఆయిల్ కానీ ఈ గ్యాస్ సరఫరాకు సంబంధించి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అంటే భారత్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అటు భారత్ కు సంబంధించి ఇప్పటికే హర్ముజ్ జలసంధి నుంచి ఒక నౌక ఇప్పటికే ముంబై చేరుకుంది. రేపు ఎల్లుండిలో మరో నందాదేవి ఇంకొక నౌక 2 నౌకలు రేపు ఎల్లుండి చేరుకోబోతున్నాయి. మరో 6 నౌకలకు కూడా ఇరాన్ అనుమతించిన నేపథ్యంలో హర్ముజ్ జలసంధి నుంచి మరో 6 నౌకలు త్వరలోనే భారత్ కు చేరుకుంటాయి. అవన్నీ చేరుకుంటే కనుక భారత్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ కానీ డీజిల్ పెట్రోల్ ఇటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అధికారులతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అంటే కృత్రిమంగా కొంతమంది కొరత క్రియేట్ చేసే అవకాశం కల్పిస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే బ్లాక్ లో ఈ విక్రయిస్తారో వారందరిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. అంటే యుద్ధం ఒక 2 దేశాల మధ్య ఆధిపత్యం వల్ల మొదలైన యుద్ధం ఇప్పుడు సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎదురైందనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ దాడులు ప్రతిదాడుల వల్ల ఈ వారు డ్రోన్లు, క్షిపణులు, మిసైల్స్ ప్రయోగించడం వాటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా కూడా అన్ని దేశాలు నష్టపోతూ ఉన్నాయి. అయితే ఇటు ఇరాన్ ప్రధానంగా యుఏఈ పైన 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. వీటితో కలిపితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా యుఏఈ పైన 294 బాలిస్టిక్, 15 క్రూజ్ క్షిపణులు, 1600 డ్రోన్లు ఆ దేశంపై దాడులు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఆ దాడుల్లో 6 మరణించారు, 140 మంది గాయపడ్డారు. ఇక దుబాయ్ లో కూడా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై కూడా ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా అన్ని దేశాల మీద కూడా అంటే ఈ అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు ఏవైతే సైనిక స్థావరాలు అమెరికాకు ఆశ్రయం కల్పించిన ప్రతి దేశం మీద కూడా ఇది గల్ఫ్ కంట్రీస్ కానీ గ్రూప్ ఆఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ లో ఉన్న 6 దేశాలు మరొక పశ్చిమాసియా దేశాలు మొత్తం 14 దేశాల పైన ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. అంటే మీతో మాకు వైరం లేకపోయినప్పటికీ కూడా అమెరికాకు మీరు ఆశ్రయం కల్పిస్తున్నారనే నెపంతోనే దాడులు చేస్తున్నాము అనేది ప్రధానంగా ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగానే ఒకవైపు యుద్ధాన్ని ముగించాలంటే కొన్ని కండిషన్స్ పెడుతున్నాము, దానికి అంగీకరించాలంటూ కూడా మసూద్ పెజిష్కియన్ ఇరాన్ అధ్యక్షుడు 3 కండిషన్స్ పెట్టారు. అంటే యుద్ధం ముగించాలంటే నష్టపరిహారం, మా హక్కులను కాపాడాలి, భవిష్యత్తులో మాపై దాడి చేయొద్దు అనేది ప్రధానంగా కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు దాని ప్రతిస్పందన కరువైంది. కానీ దాడులు ప్రతిదాడులు అయితే రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అయితే ఈ దాడులు ప్రతిదాడుల వల్ల సాధారణంగా చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారు, అనేక మంది గాయాల పాలవుతున్నారు. అంటే ఈ యుద్ధం వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలను కూడా కోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ అమెరికా రోజు రోజుకు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను ఇరాన్ ను వారి చెప్పు చేతిలో తీసుకోవాలని కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దేశార్థంగా లొంగిపోవడం తప్ప ఎటువంటి ఒప్పందాలు ఉండవు. ఆ ప్రజెంట్ ఉన్న పాలన పగ్గాలు చేపట్టిన ఇరాన్ సుప్రీమో గానీ అధ్యక్షుడు గానీ వీరంతా కూడా తప్పుకోవడం ద్వారా ఇరాన్ ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని, నాయకుడిని ఎన్నుకుని వాళ్ళు పాలన కొనసాగిస్తారు. కొత్త పాలక వర్గం ఏర్పడిన తర్వాత ఇరాన్ అభివృద్ధికి మేము సహకరిస్తాము అనేది ప్రధానంగా ట్రంప్ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు యుద్ధం అనేది 2 దేశాధినేతల మధ్య ఆధిపత్య పోరాటాలకు కూడా ఇప్పుడు సాధారణ ప్రజలు, ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా కూడా దారితీస్తుంది. ఇది కాస్త చమురు వైపు యుద్ధం అనేది తిరుగుతోంది. అదంతా కూడా సరఫరా కాకపోతే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ఆర్థికంగా కూడా ఇరాన్ దెబ్బ కొట్టాలంటే
ఆర్థిక వనరుగా ఉన్న చమురు నిల్వలపైన దెబ్బ కొట్టాలని ప్రధానంగా భావించింది. దానిలో భాగంగానే కర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ప్రజెంట్ సైనిక స్థావరాలపై మాత్రమే దాడి జరిగింది. ఆయిల్ నిల్వలపై కూడా దాడి చేస్తామనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. ఒకవేళ దానిపై దాడి చేస్తే ఆర్థికంగా మరింత ఇరాన్ పరిస్థితి గుర్తుపడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇటు ట్రంప్ చేసే దాడులను ఇరాన్ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది.